గారు మీరు లైన్లోనే ఉండండి. ఒకసారి రామచంద్ర నాయక్ గారిని అడుగుదాం. సో మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటారు ఈ విషయంలో. ఏదైతే ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వస్తే బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్ ట్రాన్స్ఫర్ అయిందని అనడం కరెక్టా అని అంటారు ఆయన. సరే, వారు అడిగిన దాంట్లో సమంజసం ఉన్నా గానీ తెలంగాణలో ఏం జరిగిందో తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజానికానికి కనబడ్డది, చూసిర్రు, విన్నరు. ఒకటే, కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దగా సీరియస్ గా వర్కౌట్ చేసుకోలేకపోయారు. కేవలం రోడ్ షోలతోని జస్ట్ ఆర్భాటాలు చేసుకుంటూ పోయారు తప్ప ఒక స్ట్రాటజీ బస్ యాత్ర చేశారు. బస్ యాత్ర అంటే రోడ్ షో 17 పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ప్రచారం చేశారు. అది ఓన్లీ జస్ట్ ప్రజల్లో కనబడడం, భవిష్యత్తు మళ్ళీ పార్టీని బతికించుకునే ఒక అంటే ప్రజల్లో లైవ్ లో ఉండాలని కనబడదు తప్ప ఎక్కడ సీరియస్ గా వారు క్యాండిడేట్లను సెలక్షన్ లో గానీ లేదంటే వాళ్ళు క్యాండిడేట్లను గెలిపించే దిశలో ప్రచారం గానీ ఎక్కడ కనబడలేదు. వారు బీజేపీని కేంద్రంలో మిత్ర పార్టీగా వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలనే ఆశతోని, అదేవిధంగా కూతుర్ని విడిపించుకునే చర్యల్లో భాగంగా ఇది తప్పకుండా ఇది అండర్స్టాండింగ్ లో పోయిన ఎలక్షన్. లేకపోతే మీరు అన్నట్టు టీఆర్ఎస్ విడిపించుకునేదంటే టీఆర్ఎస్ నెక్స్ట్ మోడీ పవర్ లోకి వస్తాడని కన్విన్స్ అయినట్టు కదా. అంటే వారు కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో అంటే వారు శత్రుత్వంగా భావించారు కాబట్టి, రెండవది అక్కడ కూతుర్ని విడిపించుకోవాలి, అదేవిధంగా మిత్ర పార్టీ బి టీమ్ గా వారు దాన్ని ఏ పార్టీని గెలిపించుకోవాలనే ఒక ఆలోచన విధానాలు మనకు కనబడ్డాయి. అదేవిధంగా కేసీఆర్ గారు మన తెలంగాణ యావత్తు ప్రజానికానికి మెప్పించలేని పరిస్థితి. ఎర్లీగా ప్రభుత్వం ఏర్పాట్ల కొత్తలోనే కాళేశ్వరం అవినీతి బయటపడుతూనే ఉంది. గొర్రెల స్కీము, టెలిఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ పెట్టుకొని స్కీమ్లని పెట్టుకొని వారు ప్రజల్ని మెప్పించలేని పరిస్థితి. చెప్పండి వరద గారు, ఒక నిమిషం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మా రామచంద్రనాథ్ భాయ్ సాబ్ ఉన్నాడు కదా, ఈ దొన్నకల్ ఎమ్మెల్యే. ఇప్పుడు మైబాద్ సీట్ కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా వాళ్ళ ఉద్దేశంలో? ఒకటే కాంగ్రెస్ టీఆర్ఎస్ వారు గట్టి పోటీ ఇచ్చి ఉంటే మాకు మెజారిటీ పెరుగుతుంది. కాంగ్రెస్ గెలిచి ఉంటే మరి అక్కడ మేము ఒకవేళ కాంగ్రెస్ గెలుస్తాను వారికి నమ్మకం ఉంటే మేము మరి కాంగ్రెస్ కోట్లు వేసినట్ట. పోనీ వరంగల్ ఎవరికి వెళ్తాను, పోనీ ఖమ్మం ఎవరికి వెళ్తాను, అయితే మరి అక్కడ బీజేపీకి కాకుండా మేము కాంగ్రెస్ వేసినట్ట. బ్రదర్, మీకు అనుకూలంగా ఉన్న శ్రీధర్ గారు ఏంటంటే అవకాశం ఎందుకే రోజు అవినీతి ఒక్క కేసు అన్న ఫైల్ అయిందా? ఎవరో ఇద్దరు ముగ్గురు అధికారులను మీరు తీసుకుపోయి లోపడేసారు. కానీ మీరు ఇంకా ముందుంది, ఇంకా మీ ముసలి పండుగ ముందుంది, మీ అవినీతి ఇంకా బయట తెచ్చే పరిస్థితికి ముందు. మేము ఈ రోజు పరిపాలన మీద దృష్టి పెట్టినాం కాబట్టి పరిపాలన గురించే మాట్లాడదాం. శ్రీధర్ గారు, టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు అభ్యర్థులు కనుక గట్టి పోటీ ఇచ్చి ఉంటే బీజేపీ ఎక్కడ గెలవదండి. బీజేపీ పోయినసారి 4 వచ్చినాయి. రాకేష్ రెడ్డి గారు అంటారు. రాకేష్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి కరెక్ట్ చెప్పిండి. ఇప్పుడు రామచంద్ర నాకు, ఎందుకంటే మహబూబాబాద్ వరంగల్ మరి మీరు సపోర్ట్ ఇచ్చినట్లా అని. ఎందుకంటే ఖమ్మం కూడా అదే చెప్తున్నాను నేను. అనేది ఏంటంటే ఈ ఎన్నికలు మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఒకటే. ఎంతసేపు రాకేష్ అన్న దేశభక్తులకు దేశద్రోహులకు జరిగిన ఎన్నికలు ఇవి. రాకేష్ అన్న, దేశభక్తుల వేషంలో ఉన్న దేశద్రోహులు బీజేపీ పార్టీ నాయకులే. కానీ ఒకటే, మేము భక్తిని ముందు చూపించే ఎన్నికల్లో పోదలుచుకోలేదు. అభివృద్ధి గతంలో 10 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధిని ఎక్కడన్నా చెప్పగలిగిరా? కాంగ్రెస్ పార్టీ మంగళసూత్రం లాక్కుంటుందని చెప్పారు, లేదంటే ఇంకేదో మన పాకిస్తాన్ యుద్ధాన్ని ముందు పెడతారు, లేకపోతే రాముడిని ముందు పెడతారు తప్ప అభివృద్ధి చేసినాం, ప్రజల ఖాతాలో ఇంత అమౌంట్ వేసినాం, లేదా ప్రజలకు ఈ విధంగా మేము వెసులుబాట్లు చేసినాం, ఉద్యోగాలు ఇచ్చినాం. ఎక్కడ మాట్లాడింది? టీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వలేకపోవడం వల్ల బీజేపీ ఈ రోజు గెలుస్తుంది తప్ప కొన్ని సీట్లు ఏమనుకోవద్దు. కానీ కొత్తగా మతం పుచ్చుకుంటే నామాలు ఎక్కువ అని మరి దేశద్రోహులేంది అన్యాయంగా. రాకేష్ రెడ్డి గారు, దేశద్రోహులు బీజేపీ కాకుండా అన్ని పార్టీలు దేశద్రోహులేనా? అట్లా కాదండి, అన్ని పార్టీలు. ఎందుకంటే బీజేపీ ఎందుకంటే కాంగ్రెస్ కూడా, ఎందుకంటే కాంగ్రెస్ వ్యవహారాలు కాంగ్రెస్ ఐడియాలజీ అంటున్నాం. కాంగ్రెస్ ఇప్పుడు ఉదాహరణకండి 370 అంటే మీరు 370 మీద పడుతున్నారు. మోడీ చేసిన ధ్వంసాన్ని గురించి మాట్లాడరే? అట్లా కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మోడీ ఒక పొలిటికల్ మాఫియాను దేశంలో మరి ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజు కూడా బీజేపీ ఆఫీస్ లో ధ్వంసం, అటాకింగ్ టీఎంసీ వాళ్ళు. మేము ఈ దేశంలో బతకాలంటే క్షణం గండం అవుతుంది. మీకు అర్థం కావట్లేదండి.
ఒకవైపు ఈ గొడవల కారణం కూడా బీజేపీ తీసుకున్న నిర్ణయాలే, బీజేపీ వాళ్ళు చేసే స్టేట్మెంట్ తప్ప మరొకటి కాదు. గుజరాత్ అల్లర్లకు కారణం బీజేపీ, మోడీ గారే, అమిత్ షా గారే. దేశంలో అల్లర్లకు కారణం కూడా అమిత్ షా, మోడీ గారే. విడగొట్టిన పార్టీ. ఈ పార్టీ గురించి చెప్పాలంటే మిగతాసార్లు చెప్తాను నేను. మొత్తం 1000 పేజీలు చెప్తా, 1000 చరిత్రలు చెప్తా. కాంగ్రెస్ పార్టీ త్యాగాల గురించి మీరు ఒకసారి చరిత్ర చదవండి రాకేష్ అన్న. కాంగ్రెస్ పార్టీ త్యాగాల మీద, పునాదుల మీద నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ. ఇలాగా మోడీ గారి లాగా ఖరీదైన డ్రెస్సులు, ఖరీదైన ప్రయాణాలు, ఖరీదైన మరి పబ్లిసిటీ మేము ఎప్పుడు చేయలేదు. కేవలం అభివృద్ధి మీద దృష్టి సారిస్తుంది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సామరస్యంగా భిన్నత్వంలో ఏకత్వంతో పాలించింది కాబట్టి దేశం ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఒక పోటీ పడే స్థాయికి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ 10 సంవత్సరాల్లో ఏ విషయంలో పోటీ పడే విధంగా ముందు తీసుకెళ్తుందో మీరు చెప్పలేరు. బీజేపీ వల్ల మేము ఎక్కడ కూడా తప్పు చెప్పట్లేదు భరత్ గారు. మేనిఫెస్టోలో పెట్టాము, సిఏ మేనిఫెస్టోలో పెట్టాము, రామ మందిరం మేనిఫెస్టోలో పెట్టాము, 370 ఆర్టికల్. ఇప్పుడు ఒకటి బీజేపీ, సరే బీజేపీ అయితే ఖచ్చితంగా ఒకటి కన్సిస్టెన్స్ వచ్చింది, 4 సీట్ల నుంచి పెరుగుతుంది, 8 సీట్లు వస్తాయి, 11 చూద్దాం. బీజేపీకి రాష్ట్రంలో ప్రధాన శత్రువు ఎవరు? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? దాని గురించి మాట్లాడే ఉపయోగం లేదండి. బదిలేద్దాం కొన్ని రోజులు. దాన్ని పాపం బీఆర్ఎస్ అనేది కోలుకోవడానికి టైం పడుతుంది. మరి కోలుకున్నాక ఉంటుందా ఉండదా తర్వాత చూద్దాము. కాంగ్రెస్ మా ప్రధాన శత్రువు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడైతే మా ప్రధాన శత్రువు బీఆర్ఎస్ అయితే ప్రజలు కూడా మర్చిపోయారు. ఈ ఎన్నికలు కనబడ్డది. ఈ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఒకవేళ ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం మెదక్ సీట్ ఒకటి వస్తే వస్తుంది, లేకపోతే లేదు. బీఆర్ఎస్ తెలంగాణను మర్చిపోయారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికలలో మర్చిపోయారు. భవిష్యత్తులో మీ రాజకీయ పోరాట పత్రం ఉంటది. శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి కూడా